గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం దాహమో రామచంద్ర అంటూ నినదిస్తోంది. తడారిపోతున్న గొంతుకు ఎడారిలా మారిన స్వరాలకు చుక్క నీరందక తల్లడిల్లిపోతోంది. వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలంలోని రేమిడిచెర్ల, గుమ్మానంపాడు, మర్రిపాలెం గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయి బీటలు వారిన హృదయాలతో వలస వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వేసవి ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే రేమిడిచెర్ల, గుమ్మానంపాడు, మర్రిపాలెం గ్రామాల్లో చూద్దామన్నా సరే చుక్క నీటి బొట్టు కూడా లేకుండా పోయింది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు వెక్కిరిస్తున్నాయి. కనీస అవసరాలకు కూడా ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నీటి మూటల్లాంటి హామీలు ఇచ్చారే గాని నేతలు ఈ గ్రామాలకు నీళ్లు ఇవ్వలేకపోయారు. దీంతో ఈ 3 గ్రామాల ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. ఇప్పుడు ఆ కన్నీళ్లు కూడా లేని దుస్థితి ఉంది. మంచినీళ్లు లేక వలసపోతున్న ప్రజల దుస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలంలో త్రాగునీటి కష్టాలు తారాస్థాయి చేరాయి. గుమ్మనంపాడు, రెమిడిచెర్ల, పమిడిపాడు ఈ గ్రామాలకు సంబంధించి త్రాగునీరు లేకపోవడంతో గ్రామాలు వలసపోతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం బొల్లపల్లి మండలం మనం రెమిడిచెర్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఒక కుటుంబం వలసపోతున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. ఇవి వలసపోతున్నటువంటి ఏ కారణం చేత వెళ్తున్నారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తే కనుక కుటుంబం మొత్తం సామాను సర్దుకొని మరి వేరే గ్రామాలకు వెళ్ళటానికి బయలుదేరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారికి కనీసం త్రాగునీరే కాకుండా కనీస అవసరాలకు తీర్చుకోవడానికి కూడా నీరు లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఫిబ్రవరి నెల వస్తేనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఫిబ్రవరి దాటి మార్చి మొదటిలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇదే విధంగా ఎక్కువగా త్రాగునీరు, ఇటువంటి కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఉండేటువంటి నీరు లేక, పశువులకు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో వలసపోతున్నటువంటి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఏమండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏంటి, దేని కారణంగా వెళ్తున్నారు? మేము పనులకు పోయి వస్తున్నామండి. వెళ్తున్నాం, పనులకు వెళ్తున్నాం. నీళ్లు లేవు, ఏం లేదు, మాకు పంటలు ఏం లేవు. పిల్ల తల్లులు అసలు 3 రోజులకు ఒకసారి నీళ్లుండి నీళ్లు రాక ఏం రాక అల్లాడి వెళ్ళిపోతున్నాం దేశాలు పట్టుకుని. ఇంకేం చేసాం మేము? అంటే మీది సొంత ఊరు ఇది కదా, కేవలం త్రాగునీరు లేకపోవడం వల్ల వెళ్ళిపోతున్నారా? తాగునీళ్లు లేకనే వెళ్ళిపోతున్నాం. పొలంలో నీళ్లు లేవు, ఏం పంటలు లేవు, అందుకని వెళ్ళిపోతున్నాం. ఆవులు బరిగొడ్లని ఇడిచి వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేసాం? మేము బతకాలిగా ముందు, అందుకని వెళ్ళిపోతున్నాం అండి. నువ్వు చెప్పమ్మా, ఏంటి ఇక్కడ మంచినీటి కష్టాలేంటి? ఏం కష్టాలయ్యా, మంచి నీళ్ళు లేవు, ఏం లేవు. మాకు పంటలు పండలేదు, దేశాలు పట్టుకొని పోతున్నాం. గుండా సట్టి సర్దుకొని పోతున్నాం. నీళ్ళు లేవు, వారానికి ఒకసారి కూడా నీళ్ళు పోసుకోవటం లేదు. మేము పిల్లల తల్లిలు నీళ్ళు, పిల్లలకి చిన్న పిల్లలు నీళ్ళు పోయాలంటే కూడా లేదు నీళ్ళు. ఏం లేదు, దేశం పట్టుకొని పోతున్నాం. ఇంకేం లేదు మాకు. అసలు పిల్లల తల్లి తాగటానికి కూడా సరిగ్గా నీళ్ళు దొరకటం లేదు మాకు. ఏమన్నా చెప్పండి, ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీకు నీళ్ళు అందించలేదా? లేదండి, నీళ్ళు ఏం లేవు. ఊరు పట్టుకొని దేశం పట్టుకొని పోతున్నాం. ఇదేం లేదు. ఇక్కడ వారానికి ఒకసారి కూడా, వారానికి 2 రోజుల పాటు స్నానాలు చేసే పరిస్థితి కూడా లేదు. పిల్లలకి అదేవిధంగా పశువులకి కూడా నీరు లభ్యం కావటం వల్ల మేము ఈ గ్రామం వదిలి వెళ్ళిపోతున్నామని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల వారు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కానీ ప్రతి సమ్మర్లోనూ, ప్రతి ఎండాకాలము ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. కంటితుడుపు చర్యగా ట్యాంకర్లతో నీళ్లు తోడుతున్నారు కానీ మా అవసరాలు తీర్చడం కోసం జీవితకాలం నిలిచిపోయేటువంటి పథకాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి వీళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు మేలుకొని అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఈ గ్రామాలపై దృష్టి పెట్టి వీరి త్రాగునీరు అదేవిధంగా కనీస అవసరాలకు నీరు ఏర్పాటు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఈ గ్రామాలకు ఎప్పుడూ నీరు అందే విధంగా ప్రాజెక్టులు రూపొందించాలని వీరు కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజాతో శ్రీనివాస్, 99 టీవీ, వినుకొండ నియోజకవర్గం, రెమిడిచెర్ల గ్రామం నుంచి.
For more updates, please subscribe 99 TV Telugu.